ఇదే క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తే మీరు జాతకాన్ని నమ్ముతారా? నాకు కొంతమంది చెప్పిన జాతకం చాలా ఎక్కువ సార్లు నిజం కాలేదన్నమాట. పెద్దగా నమ్మను అంటే చిన్నగా నమ్ముతారు కొంచెమైనా. బిలీఫ్ కెన్ మూవ్ మౌంటైన్స్ అంటే. Correct. యు ఆర్ గోయింగ్ టు హావ్ ఎన్ అమేజింగ్ లైఫ్ అహెడ్. ప్రాపర్ ఆస్ట్రాలజర్ కూడా ఇంత ఘనంగా ఇంత ప్రొఫెషనల్ గా చెప్పడేమో తెలుసా? మీకు వచ్చా ఇది నిజంగా పామిస్ట్రీ? ఏదో కొంచెం వచ్చిలే కానీ బట్ నేను చెప్పింది అబద్ధమో కాదా? బ్యాక్ టు బ్యాక్ డెస్పైట్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉన్నప్పటికీ కూడా మీరు అన్నట్టు అన్ని సూపర్ హిట్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ యువర్ వే. గొప్ప రచయితలు దర్శకులు కలుసుకోవడం వాళ్ళతో పనిచేయగలడం అనేది నా బ్యూటిఫుల్ డెస్టినీ. ఏం చెప్పాలనుకుంటున్నారు టు ది ఆడియన్స్ త్రూ దిస్ ఫిల్మ్? సో దీంట్లో నుంచి వచ్చి ఏంటంటే జాతకాలు నమ్మేవాడు. వాట్ మేడ్ యూ టు యాక్చువల్లీ గెట్ కనెక్టెడ్ విత్ దిస్ ఫిల్మ్? వారు రాసిన కథ అండ్ ఇలాంటి కథ ఈ టైంకి నాకు అవసరం అని అనిపించింది. ఐ ఫీల్ మోహన్ గారు టాప్స్ దట్ లిస్ట్ అనే. అసలు మీకు ఎలాంటి సెంటిమెంట్స్, రిచువల్స్, ప్రాక్టీసెస్? ఒకసారి కెమెరా ముందు పూజ చేస్తున్నప్పుడు తుమ్మిన ఒకసారి. సూపర్స్టిషన్స్ ఎప్పుడు వర్కౌట్ కాలేదు. క్రైమ్ కామెడీ విత్ అన్ ఆస్ట్రలాజికల్ ఫ్లేవర్ అన్నట్టు ఇది సారంగపాణి జాతకం. ట్రైలర్ చూసిన తర్వాత మాకు అర్థమైన అంశం. ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే April 25th రిలీజ్ కాబోతుంది కాబట్టి. దీంతో పాటు అసలు ఆయన జాతకంలో స్టార్, గ్రేట్ స్టార్, వెరీ బిగ్ స్టార్, సూపర్ స్టార్ ఇలా ఏం రాసి పెట్టుందో డీటెయిల్ గా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఐ హావ్ విత్ మీ ప్రియదర్శి. హలో ప్రియదర్శి గారు. ఎందుకట్లా సిగ్గుపడుతున్నారు చెప్పండి ఒకసారి. ఏం లేదు, జస్ట్ ఇంట్రడక్షన్ కి ఇంకొచ్చేట్లా. యూజువల్లీ నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు దిస్ ఇస్ ద ఫస్ట్ కాంప్లిమెంట్ ఐ గెట్ తెలుసా, నాకు అదే హై ఇస్తుంది. ఇంటర్వ్యూ ఇంకా ఆ రేంజ్ లో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అని అనుకుంటున్నాను. సో ఈ సినిమా ప్రమోషన్ గురించి నాకు తెలిసి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇదే క్వశ్చన్ అడుగుతారు. నేను కూడా ఐఎమ్ నాట్ న్యూ. ఇదే క్వశ్చన్తో స్టార్ట్ చేస్తే మీరు జాతకాన్ని నమ్ముతారా? జాతకాన్ని పూర్తిగా నమ్మను. ఎందుకు అంటే నాకు కొంతమంది చెప్పిన జాతకం చాలా ఎక్కువ సార్లు నిజం కాలేదన్నమాట. అండ్ కొన్నిసార్లు ఇట్ బికేమ్ క్లోజర్ టు రియల్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా ఇంట్లో ఎట్లా పెంచారంటే ఎక్కువ హార్డ్ వర్క్ నమ్మడం, ఎక్కువ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇట్లాంటివి ఎక్కువ ఉండే అనమాట. సో పెద్దగా నమ్మను అంటే చిన్నగా నమ్ముతారు కొంచెమైనా. అంటే ఇట్ ఈస్ అబౌట్ హౌ మచ్. ఇప్పుడు ఏంటంటే నమ్మకాలు, బిలీఫ్ కెన్ మూవ్ మౌంటైన్స్ అంటారు కదా. సో అట్లా అనమాట. ఏంటంటే మై బిలీఫ్ దట్ అంటే నేను యాక్టర్ కాలేనా అన్నారనమాట. నేను ఎందుకు యాక్టర్ కాలేననే ఇది ఉండింది నాకు. అండ్ సో అట్లా వి ఆల్ ఎవాల్వ్డ్ ఇన్ అ వే వి ఎవాల్వ్డ్. సో కొద్దిగా నమ్ముతాను అంటే ఓన్లీ ఇఫ్ ఇట్ గివ్స్ మీ కాన్ఫిడెన్స్ ఎనఫ్ టు డూ వాట్ ఐ వాంట్ టు డూ. ఇప్పుడు నాకు ఒక ఆయన తెలిసి ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టు మాట్లాడాడు అనమాట. లైక్ బీ మోర్ కరేజియస్, యూ విల్ డూ గ్రేట్ వర్క్ అని అనగానే దెన్ ఐ వాస్ లైక్ ఓకే, కరేజ్ ఈజ్ సంథింగ్ ఐ షుడ్ టేక్, రిస్క్ ఈజ్ వాట్ ఐ షుడ్ టేక్ మోర్. అట్లా నేను ఇక సో చార్జ్డ్ లైక్ హౌ డూ లైక్ మీ ఇంట్రో అలాగా ఐ వాస్ చార్జ్డ్. లేకపోతే నేనే రిస్క్ తీసుకుపోతే మీ ఇంట్రో కూడా అంతా. నో, బట్ ది అదర్ వే ఆల్సో. మీరు ఏదైనా ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు యాజ్ ఫార్ యాజ్ వాట్ ఐ నో యూ చాలా డీప్ డైవ్ చేస్తారు. యూ గెట్ టు నో ది సబ్జెక్ట్, యూ డూ సో మచ్ ఆఫ్ రిసర్చ్, హార్డ్ వర్క్, హోమ్ వర్క్ బిహైండ్ ఇట్, ఎవ్రీథింగ్ యూ డూ సో మచ్. దట్ ఈస్ అబ్సల్యూట్ బేసిక్. సి కదా, అలా జాతకం గురించి ఇఫ్ యూ హ్యాడ్ టు నో మోర్ అబౌట్ దాట్, ఇఫ్ యూ హ్యాడ్ టు బిలీవ్ సంథింగ్ అబౌట్ ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్స్ అండ్ స్టఫ్ లైక్ దాట్. అంటే అదే నేను ట్రై చేసిన. ఇట్ ఇస్ నాట్ దట్ ఐ డిడ్ంట్ ట్రై. దాంట్లో రాసులు, ఫలాలు ఇవన్నీ. సో ఏం గెలుస్తుంది ప్రియదర్శి గారు, ఎస్ఆర్హెచ్ లేకపోతే ఆర్సీబీనా? నేను అసలు క్రికెట్ చూడడం తెలుసా నేను ఫ్రాంక్లీ ఐ హావ్ నెవర్. అంటే నేను ఇట్స్ బీన్ ఏజెస్ దట్ నేను ఒక ఫుల్ క్రికెట్ మ్యాచ్ చూసి, లైక్ ఫుల్ క్రికెట్ మ్యాచ్ చూసి ఇట్లా 10-15 ఏళ్ళు అయింది అనుకుంటా. I don't watch much cricket actually. సో ఇట్లా రాశి ఫలాలు ఇవన్నీ కూడా ఏం నమ్మరు. ఐ థాట్ ఆఫ్ షోయింగ్ యూ మై హ్యాండ్ అండ్ ఆస్కింగ్ మీ ఏం రాస్తుంది జాతకంలో అన్నది. I can tell you this. You are going to have an amazing life ahead. అబ్బా. And you are blessed with a lot of abundance. అంటే చాలా love. You are blessed with a lot of love actually. And I think you will make better financial decisions in coming years. And most importantly, ఒక ప్రాపర్ ఆస్ట్రాలజర్ కూడా ఇంత ఘనంగా ఇంత ప్రొఫెషనల్ గా చెప్పడేమో తెలుసా. I'm a better actor that way. ఒక్క నిమిషం ఇట్లా మునగ చెట్టు ఎక్కాను, టపక్కని కట్ అయిపోయినట్టు. లేదు, I think I'm sure. మీకు వచ్చా ఇది నిజంగా పామిస్ట్రీ? హ్యావ్ యూ లెర్న్డ్ ఇట్? ఏదో కొంచెం వచ్చలే కానీ బట్ నేను చెప్పింది అబద్ధమా కాదా, నిజమా కాదా?
అన్నీ ఇప్పటిదాకా దేవుడి దయ వల్ల నిజంగానే జరిగింది. So yeah, also that's what I'm saying. Yeah, and you're a rich person. It shows anyway. So ఎనీవేస్ టాపిక్ డైవర్టెడ్, ఇందులోకి వచ్చేద్దాం. సో బేసికల్గా దిస్ ఫిలిం డెవెల్వ్స్ ఇన్ టు ఫేట్ అండ్ ఫ్రీ విల్. ఇట్లా మాట్లాడితే ఇందాక యాక్చువల్లీ మీరు ఇదే మాట్లాడుతున్నారు, మీ కెరియర్ యాజ్ అ స్టార్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ అ స్టార్డమ్ అది డెస్టైన్డ్ అని మీరు నమ్ముతారా? బికాజ్ నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ర్యాండమ్గా మనం కొన్నిసార్లు ఎక్కువ ఎఫర్ట్ పెట్టకపోయినా ఫిల్మ్స్ కమ్ ఇన్ టు అ వే ఆర్ వర్క్స్, ఇట్ విల్ వర్క్ యాజ్ పర్ ఆర్ సిచ్యువేషన్స్ అండ్ యూ ల్యాండ్ అప్ ఇన్ సక్సెస్. అలా కాకుండా ఒక కళాకారులాగా ఒక రాయి నుంచి ఒక శిల్పం చెక్కినట్టు ఎవ్రీ డెసిషన్ యూ టేక్ ఇన్ యువర్ కెరియర్, ఎవ్రీ మూవ్ యూ మేక్ ఇన్ యువర్ దిస్ థింగ్, యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్? అట్లా మీ పాత్ర ఉందని నమ్ముతారా, ఆర్ ఇట్ ఇస్ ర్యాండమ్లీ ది స్టార్స్ గెటింగ్ అలైన్డ్ యువర్ వే? ఎందుకు అంత డీప్ ఆలోచిస్తున్నారు? So I remember this thing. బలగం అనుకుంటా, బలగం అప్పుడు లైక్ అదంతా పెద్ద హిట్ అవుతుందని ఇట్ ఈస్ జస్ట్ లైక్ వీ ఆల్సో డి నో, లైక్ ఆల్ ఐ న్యూస్ ఐ వాజ్ వర్కింగ్ వెరీ హార్డ్ ఎట్ దట్ మూమెంట్. ఐ వాజ్ డూయింగ్ 2 to 3 films. ఆల్ ఆఫ్ దిస్ మై మదర్ యూస్ టు సీ మీ ఆల్ ఆఫ్ దిస్ గోయింగ్ హ్యాపెనింగ్, ఇవన్నీ జరుగుతుండే. సో ఫిలిం అంటే నాకు అంటే ఎంత గుర్తుంటే ఆ సినిమాకి ఎంత కష్టపడ్డానో బాగా తెలుసు, ఈవెన్ ఫర్ కోర్ట్ ఫర్ దాట్ మ్యాటర్. మా అమ్మ దగ్గరకు వచ్చి ఇదంతా నా పూజల వల్లే అన్నదన్నమాట. అది మా అమ్మ, దట్ ఈస్ హౌ షీ ఈజ్ లైక్. అదేంటంటే తను షీ ఈజ్ అ గ్రేట్ వెల్ విషర్ ఆఫ్ మైండ్. అంటే కొడుక్కి ఎంత తను నమ్మకం పెట్టుకోవాలి అంత నమ్మకం పెట్టుకుంటుంది. కానీ నాకు తెలుసు నేను ఎన్ని పడ్డాను ఆ షూటింగ్ అప్పుడు. షూటింగ్ ఇన్ లైక్ ఏప్రిల్లో 2022 ఏప్రిల్లో వీఆర్ షూటింగ్ లైక్ దిస్, ఇంత సమ్మర్లో వీఆర్ షూటింగ్ ఇన్ సిరిసిల్ల. సో ఇవన్నీ ఏంటంటున్నా అంటే ఈజ్ ఇట్ డెస్టిన్డ్ ఆర్ నాట్ డెస్టిన్డ్, మోర్ ఇంపార్టెంట్లీ డూ ఐ వాంట్ ఇట్ ఆర్ డూ ఐ డోంట్ వాంట్ ఇట్? హూ విల్ నాట్ వాంట్ ఇట్ ఫర్ దట్ మ్యాటర్? ఎగ్జాక్ట్లీ, ఐ వాంట్ ఇట్. నేను అందుకని దాన్ని ఇప్పుడు అదే అంటున్నారు కదా, ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మనందరికీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పని చేయాలని అనుకుంటాం, ఎందుకంటే మనం పూర్తిగా ఇట్ ఈస్ అబౌట్ ఒక మంచి ఆరోగ్యం కావాలనుకోండి, మంచి బాడీ కావాలనుకోండి, మనం కష్టపడాలి అంతే కదా. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దిస్, దట్ ఐఎమ్ ఏ డెస్టిన్ టు బిల్డ్ ఎ గ్రేట్ బాడీ అంటే ఐఎమ్ ఏ డెస్టిన్ టు డూ హార్డ్ వర్క్. ఇప్పుడు డెస్టినీ అనేది ఇప్పుడు ఒక ఎండ్ పాయింట్ అయితే ద ట్రావెల్ ద వర్క్ ఇస్ దట్ వాట్ యూ పుట్ కదా, అదే అక్కడ డెస్టినీకి చేరుస్తుంది అని నేను నమ్ముతా. సో ఇక్కడ మీ డెస్టినీ ఏంటి? డెస్టినీ ఏంటంటే అది ఇంకా డెస్టినీ ఈజ్ టు బీ ఇంటర్వ్యూడ్ బై దీప్తి బేసికలీ. నాకెందుకు ఇలాగా చెప్పండి. నో బట్ ఐ రియలీ మీన్ బ్యాక్ టు బ్యాక్ డెస్పైట్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉన్నప్పటికీ కూడా మీరు అన్నట్టు అన్ని సూపర్ హిట్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ యువర్ వే. ఒకటి I'll tell you why, because I'll share this responsibility or this whole luck factor with my writer directors and my producers. ఎందుకు అంటే యాజ్ అన్ యాక్టర్గా ఐ ఫీల్ ఐఎమ్ ఓవర్ రేటెడ్ అబౌట్ ద ఫ్యాక్ట్. ఎందుకు అంటే అట్లా అండర్ రేటెడ్ కూడా అనుకోను. ఎందుకు అంటే నేను ఏమంటే చాలా కష్టపడ్డారు అందరూ. లైక్ మోహన్ గారు wrote for 1 year and then కృష్ణప్రసాద్ గారు has been waiting to make a film after Yashoda. And all of us, like అంటే కిషోర్ అన్న కానీ హర్ష కానీ, టెరిఫిక్ యాక్టర్స్ ఇస్ ఇండస్ట్రీస్ ప్రొడ్యూస్, లైక్ ఈవెన్ నరేష్ గారు ఆర్ కల్పలత గారు, వడ్లమాన్ శ్రీనివాస్. ఐఎమ్ షేరింగ్ ఆల్ ఆఫ్ దిస్ విత్ మై ఫెలో యాక్టర్స్ అండ్ ద హోల్ టీమ్. పీజీ వింద గారు కానివ్వండి, మార్తాండ్ వెంకటేష్ గారు కానివ్వండి, లేకపోతే ఆల్ ఆఫ్ దిస్ రవీందర్ గారు కానివ్వండి. సో ఏమవుతుందంటే ఐఎమ్ లక్కీ ఫర్ అ ఫ్యాక్ట్ దట్ ఇట్లాంటి టీమ్స్ నాకు దొరికాయి. అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ ఫార్చునేట్. సో మై డెస్టినీ ఈజ్ దట్ ఇట్లాంటి గొప్ప రచయితలు దర్శకులను కలుసుకోవడం, వాళ్ళతో పనిచేయగలడం అనేది నా బ్యూటిఫుల్ డెస్టినీ. అది దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో అది జరగాలంటే నేను ప్రతిసారి అది ప్రూవ్ చేస్తూనే ఉండాలన్నమాట. సో అట్లా ఇది పదే జరగాలి అని అంటే ఇట్ షుడ్ బి డెస్టైన్డ్. ఆ డెస్టినీ నిలబెట్టుకోవాలి అని అంటే యూ ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్. ఇది ఆక్పాక్ కరేపాక్ లాగా ఉన్నది, బట్ నాకేం అర్థం అవుతుంది కానీ బట్ చెప్తున్నా అంటే ఇట్ ఈస్ వన్ లీడ్స్ టు అనదర్. దీప్తి, దిస్ నథింగ్ లైక్ యూనో ఇది ఇట్లనే చేయాలి, ఇట్లనే కావాలి, దేర్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అబౌట్ ఇట్. నేను నిజంగా డార్లింగ్ చాలా నమ్మి చేసిన, అది పోయింది, దాన్ని నేనేం చేయలేను. ఐ విల్ బెటర్ ఫేస్ ఇట్ లైక్ ఇప్పుడు నేను ఏం చేయాలి, దీని నుంచి ఏం నేర్చుకోవాలి, అది దట్ ఇస్ వేర్ ఐ వాంట్ టు వర్క్. అసలు ఎప్పుడైనా జాతకం చూపించారా? నిజంగా ఉందా? మా అమ్మ నాకు చాలా సార్లు చూపించింది. ఏమని రాసింది అక్కడ? స్టార్ ఫస్ట్, నెక్స్ట్ సూపర్ స్టార్, నెక్స్ట్ వెరీ బిగ్ స్టార్, నెక్స్ట్ ఆల్ ఇండియా పాన్ స్టార్,
దాని తర్వాత పాన్ వరల్డ్ స్టార్ అట్లా ఏమైనా రాశారా? అట్లా ఏమైనా స్పెసిఫిక్ గీతలు ఉంటాయా అని తెలుసుకుందామని అడుగుతాను. వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఫస్ట్ యూ డ్రీమ్ సార్, దెన్ ఐ సెడ్ ఐ డ్రీమ్ సార్. సార్ ఐ డ్రీమ్ సార్, నౌ యూ హార్డ్ వర్క్స్ అంటే అయ్యా ఐ హార్డ్ వర్క్ సార్. నమ్ముతారా నమ్మరా? ఒక మాటలో ఈ సెక్షన్ క్లోజ్ చేద్దాం. జాతకాన్ని నమ్ముతారా లేదా? 50-50 అనుకుందాం. 50-50 చాలా నేను జెన్యూన్. పూర్తిగా నమ్మను, అట్లని పూర్తిగా దాన్ని కొట్టిపాడేయను. అంటే నేను అదే అంటున్నా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు పూర్తిగా అవగాహన దాని గురించి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాయిల్ చేయడం అనుకో, దాని వెనకాల సైన్స్ ఉంది, నేను దాన్ని నమ్ముతా. ఎందుకంటే నాకు అది పూర్తిగా తెలుసు. వాటర్ బాయిల్స్ అట్ 100 degrees సెంటిగ్రేడ్ అనే సైంటిఫిక్ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. సో నేను అట్లా ర్యాషనల్గా దాన్ని ఫంక్షన్ చేస్తా. కానీ నాకు ఆస్ట్రాలజీ మీద అసలు అవగాహన లేదు. ఇప్పుడు అవగాహన లేని దాని గురించి నేనేమైతే ఫస్ట్ భయం వస్తుంది. తెలియని దాని గురించి హ్యూమన్స్ వి ఆల్ స్కేర్. ఇప్పుడు కరోనా ఏంటంటే దాని సైన్స్ తెలిసిన తర్వాత మాస్కులు పెట్టుకున్నాం మనం. తెలియనప్పుడు అందరం భయపడతాం కదా. సో నేనేమన్నానంటే ఐ వాంట్ టు లుక్ ఫర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇన్ వాట్ ఐ డూ. వండర్ఫుల్. యా, సో అందుకనే నాకేమవుతుందంటే ఇప్పుడు అప్పుడు ఆ ఇర్రేషనల్ థింకింగ్ అన్నది స్టాప్ అవుతుంది. సో నాకు అదే ఏంటంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అనేది ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ క్వశ్చన్. ఇట్ ఈస్ అబౌట్ బిలీఫ్ సిస్టమ్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అట్లా నేను వెతుకుతూ కూర్చోలేను. నాకు ఎందుకంటే ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్లో దేవుడు ఉన్నాడా లేదని తెలుస్తుందా అంటే ఐ డోంట్ నో. నేను ఆ వైపు ప్రయాణం చేయలేదు. సో బట్ నేనేమనుకుంటున్నా అంటే దట్ ఇన్ అ వెరీ సింపుల్ వే ఇస్ దట్ ఐఎమ్ హియర్ రైట్ నౌ విత్ యూ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ, సో దట్ మీ ద్వారా నా సినిమా ప్రమోట్ అయ్యి అది నలుగురిలోకి వెళ్ళి అందరు కాసేపు నవ్వుకొని ఇంటికి వెళ్తారు అనేది దట్స్ మై కరెంట్ కర్మ అంతే. బాబా ఏమన్నా టర్మినాలజీ కరెంట్ కర్మ. ఓకే, సూపర్.